హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఏ-లైన్ ప్రిల్స్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలి అన్నది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. బిగినర్స్కి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మన వీడియోస్ ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము. దీనికోసం నేను 3 మీటర్స్ కాటన్ లైనింగ్, 3 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్, ప్రిల్స్ కోసం 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను. 3 మీటర్స్ మెయిన్, 4 మీటర్స్ ప్రిల్స్ కోసము. సో ఈ విధంగా ఏ లైన్ అయితే మార్క్ చేసి పెట్టాను. లెంత్ 44 ఇంచెస్. దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 45 ఇంచులకి ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకోండి. 34 సైజు మనం కట్ చేస్తున్నాము. చెస్ట్ 34 సైజ్ అన్నమాట. షోల్డర్ అన్నది 7 ఇంచులకి మార్క్ చేసుకోండి. 34 సైజుకి 7 ఇంచులు షోల్డర్ మార్క్ చేసుకోండి. అలాగే ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ విడ్త్ 3.5 ఇంచ్. హై నెక్ కాబట్టి 3.5 పెట్టుకోండి. అలాగే షోల్డర్ స్లోపు 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ నడుము లెంత్ అన్నది 15 ఇంచులకి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఒక లైన్ అయితే మార్క్ చేసి పెట్టండి. చెస్ట్ లూజ్ 34 కదా, అంటే 8.5. దీనికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 9 ఇంచులకి చెస్ట్ లూజ్ మార్క్ చేయండి. అలాగే 15 ఇంచులు నడుము లెంత్ మార్క్ చేసాం కదా, ఇక్కడ లూజ్ మార్క్ చేసుకోండి 30 ఇంచులు. దీనికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 8 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసి చెస్ట్ నుంచి నడుముకు మార్క్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా 2 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ హిప్ మెజర్మెంట్ అవసరం లేదు. సో ఇక్కడ నడుము నుంచి టేప్ని ఇలాగా క్రాస్గా పట్టుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు కింది వైపు నుంచి ఓపెన్స్ వైపున 45 లెంత్ మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి పైకి ఒక 3 ఇంచులు ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా మార్క్ చేసుకొని ఇలాగ ఒక రౌండ్ షేప్ అయితే ఇవ్వండి. ఇది మనకి ఏ లైన్ ఫ్రాక్ అవుతుంది. సో ఇక్కడ నేను నెక్ విడ్త్ 3.5 తీసుకున్నాను. బ్యాక్ నెక్ డీప్ 3 ఇంచెస్ తీసుకోండి. అలాగే ఫ్రంట్ నెక్ డీప్ 5 ఇంచులకి మార్క్ చేసుకొని మార్క్ చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు కింద మనము వి షేప్ అన్నది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. 45 నుంచి ఇలాగా 7 ఇంచుల పైకి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. మినిమం ఒక 7 ఇంచులు అలాగ పెట్టుకోండి. అప్పుడే మనకి ప్రిల్ షేప్ అన్నది నీట్గా కనబడుతుంది. ఈ విధంగా కింది నుంచి మొత్తం 7 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం ఎంత ఉందో కొలవండి. ఇక్కడ 21 ఇంచులు ఉంది. దీంట్లో ఈ విధంగా 3 ఇంచెస్కి మిడిల్లో 3 ఇంచ్ పెట్టుకోండి. అండ్ డౌన్ వైపు నుంచి మార్క్ చేస్తున్నాను నేను. డౌన్ వైపు నుంచి మిడిల్లో 3, తర్వాత 6, 3 ఇంచులు, తర్వాత 6 ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాక ఈ 6 ఇంచులకి మధ్యలో ఒక మార్కింగ్ అయితే ఇలా పెట్టుకోండి 3 ఇంచెస్కి. ఇప్పుడు మనం ఇక్కడ వి షేప్ ఇస్తామన్నమాట. ఈ 6 ఇంచులు మార్క్ చేసాం కదా, దీనికి మధ్యలో ఒక మార్కింగ్ అయితే పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా షేప్ డ్రా చేయండి. మిడిల్లో ఎందుకు 3 పెట్టాము అంటే అక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఫ్యాబ్రిక్, అటువైపుకి 3 వస్తుంది, అప్పుడు 6 అవుతుంది అన్నమాట. సో దీనికోసం ఈ విధంగా మనము మార్క్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా పై వైపున యూ షేప్ ఇవ్వండి. డౌన్ వైపుకి వచ్చేటప్పటికి వి షేప్ లాగా వస్తుంది. ఓకేనా. పైన మార్క్ చేసేటప్పుడు యూలాగా గీయండి. కిందికి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ వి షేప్కి వస్తుంది చూడండి మనకి. సో పై వైపున కటింగ్ చేసేటప్పుడు కొంచెం యూలాగా కర్వ్ తిప్పండి, సరిపోతుంది. మనం ప్రిల్స్ స్టిచ్ చేసేటప్పుడు నీట్గా రావటానికి పైన కొంచెం యూ షేప్ లాగా ఇస్తామన్నమాట. సో ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కటింగ్ అయితే చేయండి. నెక్ నుంచి దీనికి అలాగే ఫ్రంట్ క్రాస్ కూడా తీసుకోండి. ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీయాల్సి ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ లోపలికి చంక దగ్గర క్రాస్ అయితే తీయండి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా ఈ షేప్ని అయితే కట్ చేసేయండి. ఇక్కడ నేను డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద కట్ చేస్తున్నాను. బిగినర్స్కి కొంచెం ఇది ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం మీరు ఈ విధంగా ఏదైతే మార్క్ చేసామో దాన్ని క్యాన్వాస్ మీద మార్క్ చేయండి. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా అనిపిస్తుంది. బిగినర్స్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇది రిటర్న్ చేసి కుట్టి సైడ్ జాయింట్ వేయటంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు బిగినర్స్. కాబట్టి మీరు క్యాన్వాస్ని ప్రిఫర్ చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. స్టిచ్చింగ్ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చేస్తారు. అండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత
మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోండి. కొంచెం పొడవు ఎక్కువ ఉండేలాగానే చూసుకోండి, ఎందుకంటే ఇది మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటే మనం తక్కువ లైనింగ్ అంతా మనము జాయింట్ వేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసిన తర్వాత స్లీవ్స్ రెగ్యులర్ స్లీవ్సేనండి, స్లీవ్ కటింగ్ ఇక్కడ చూపించట్లేదు. సో స్లీవ్స్ని కూడా కట్ చేసుకోండి యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ నేను 4 మీటర్ల లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా ఫ్రిల్స్ కోసము. ఇప్పుడు దీని లెంత్ అయితే ఇక్కడ నాకు 46 ఇంచులు ఉంది. సో మనము వి షేప్ని ఎంత లెంత్లో కట్ చేసాము, 7 ఇంచులు. సో దీనికి జిగ్జాగ్ చేయడానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, అప్పుడు 7 + 1 8. అండ్ పైన ప్రిల్స్ లాగా సెట్ చేయడానికి 1.5 ఇంచుల వరకు కావాల్సి ఉంటుంది. దీనికి 8 + 1.5 9.5. ఈ 9.5 ఇంచులకి ఒక 2.5 ఇంచులు లేదంటే 3 ఇంచులు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకోండి. మనం ఈవెన్గా సెట్ చేయాలి అన్నప్పుడు ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉండాలి. సో మొత్తం 7 ఇంచులు అసలు, అండ్ జిగ్జాగ్ చేయడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా 8 ఇంచులు, అండ్ పైన 1 ఇంచు ప్రిల్స్ సెట్ చేసుకోవడానికి 9.5 ఇంచులు ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచ్. సో ఇక్కడ నేను మొత్తం లెంత్ 11.5 ఇంచులకి ఈ విధంగా ఒక్కొక్క లేయర్ని కట్ చేసుకున్నా. 11.5 లెంత్ అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాక మొత్తం 4 లేయర్స్ వచ్చాయి కదా, ఫ్రంట్కి 2 పీసెస్, బ్యాక్కి 2 పీసెస్ జాయింట్ వేసుకొని ప్రిల్స్ సెట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ నేను డైరెక్ట్గా రిటర్న్ చేస్తున్నాను, క్యాన్వాస్ చేయకుండా. వీడియోలో చూపించినట్లుగా మీకు ఒక 1/2 ఇంచు మినిమం ఉండేలాగా డిస్టెన్స్ ఈ విధంగా సెట్ చేసుకోండి. అండ్ రిటర్న్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు మినిమం స్టిచ్చెస్కి ఉండేలాగా కుట్టు వేసుకోండి. దగ్గరికి వేస్తే ఓపెన్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ అన్నది. కాబట్టి మీరు వీడియోలో చూపించినట్లుగా ఇలాగా రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద వైపు ఉంచేసి లైనింగ్ని పైన పెట్టుకొని ఈ విధంగా రిటర్న్ అయితే స్టిచ్ చేయాలి. మినిమం ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా ఫ్యాబ్రిక్కి వీడియోలో చూపిస్తున్నట్లుగా కుట్టు వేసుకోండి. అండ్ కుట్టేటప్పుడు ఇక్కడ పై వైపుకి వచ్చేటప్పటికి కొంచెం యూ షేప్ ఇవ్వండి, వి షేప్ ఇవ్వద్దు. ప్రిల్స్ పెట్టేటప్పుడు అది మనకి వి లాగా సెట్ అవుతుంది. అండ్ డౌన్ వైపు వచ్చేటప్పటికి వి షేప్ లాగా స్టిచ్ చేసుకోండి. కింది వైపుకి కుట్టేటప్పుడు వి షేప్ లాగా కుట్టండి. అండ్ పై వైపున మనము కొంచెం యూ షేప్ లాగా వీడియోలో చూపించినట్లుగా రౌండ్ తిప్పండి. అంటే ఆ మూల దగ్గర సూది దింపకుండా ఇలాగా తిప్పేసేయండి ఫ్యాబ్రిక్ని. ఇది మనం కుట్టేటప్పుడైనా అడ్జస్ట్ చేసుకుంటాము, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే అర్థమవుతుంది మనకి. బిగినర్స్ అయితే వీడియోని 1కి 2 సార్లు వినండి, మీకే అర్థమవుతుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా కుట్టేయాలి. మినిమం ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో కుట్టుకోండి. మనము కటింగ్స్ పెట్టి రిటర్న్ చేసేటప్పుడు మనకి ఫ్యాబ్రిక్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకోకుండా ఇది అవుతుంది అనమాట. ఈ విధంగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసి రిటర్న్ అయితే చేసేయండి. ఇదే విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ 2 పార్ట్లని ఇదే విధంగా రిటర్న్ చేసేసి సైడ్ మొత్తం జాయింట్లు వేసుకోవాలి అండ్ నెక్ కుట్టాలి. అండ్ ఇలా కుట్టిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మూలల దగ్గర కట్స్ పెట్టుకోండి, అప్పుడే షేప్ మనకి నీట్గా తిరుగుతుంది. కట్స్ లేకపోతే షేప్ అన్నది నీట్గా తిరగదు. కాబట్టి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసిన తర్వాత ఈ విధంగా కట్స్ పెట్టి వీడియోలో చూపించిన విధంగా రిటర్న్ అయితే చేసుకోండి. రిటర్న్ చేసిన తర్వాత నీట్గా ఐరన్ చేసుకోండి, అప్పుడే మనకి ప్రిల్స్ పెట్టినప్పుడు ఫ్యాబ్రిక్ అటు ఇటు డిస్టర్బ్ అవ్వకోకుండా నీట్గా సెట్ అవుతుంది. సో ఈ విధంగా రిటర్న్ చేశాక ఐరన్ చేసేయండి నీట్గా. అండ్ ఈ విధంగా ఐరన్ చేశాక దీనికి పైన ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఒక కుట్టు వేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా ఐరన్ చేసేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో కుట్టు వేయండి. అప్పుడే మనకి లోపల లైనింగ్ బయటికి రాకోకుండా నీట్గా ప్రిల్స్ పెట్టినప్పుడు కూడా
ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అండ్ ఇలా ఇదిగోండి ఇక్కడ నేను ఈ పార్ట్కి వేస్తున్నాను. సో ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో రిటర్న్ వేసేసుకొని సైడ్ మొత్తం జాయింట్ వేసేసేయండి. అలాగే నెక్స్ కూడా కుట్టేసేయండి. బ్యాక్ నెక్ డీప్ 3, ఫ్రంట్ నెక్ డీప్ 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ప్రిల్స్ అయితే సెట్ చేస్తున్నాను. మొత్తం 4 పీసులు 11.5 ఇంచుల లెంత్ కట్ చేసాం కదా. విడ్త్ వచ్చి మనకి 4 మీటర్ల ఫ్యాబ్రిక్. సో ఇలా ఫస్ట్ ఒక 2 పీసులు తీసుకొని జాయింట్ వేసేసి పీకో అయితే చేయాలి. ఒక వైపున చేసుకోండి సరిపోతుంది పీకో. రెండో వైపున మొత్తం డ్రెస్ కంప్లీట్ అయ్యాక చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నెట్ తీసుకున్నాను కాబట్టి డౌన్ వైపున అయితే చేయను, ఒక వైపునే చేసుకుంటాను. సో మొత్తం 4 పీసులు ఉన్నాయి కదా. ఫ్రంట్ పార్ట్కి 2 పీసు, బ్యాక్ పార్ట్కి 2 పీసెస్ వచ్చేలాగా పీకో చేసుకొని రెడీ చేసుకోండి. ఈ విధంగా పీకో చేశాక గ్యాదరింగ్ ప్రిల్స్ స్టిచ్ చేయాలి. ఇక్కడ మనము ప్రిల్స్ సెట్ చేయకూడదు, గ్యాదరింగ్ ప్రిల్స్ స్టిచ్ చేయాలి. ఎందుకంటే వీడియోలో చూపిస్తున్నాను పక్కన, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్యాదరింగ్ ప్రిల్స్ స్టిచ్ చేసేటప్పుడు 1.5 ఇంచుల కిందికి మనం ఏదైతే పీకో చేసామో దీనికి 1.5 ఇంచు కిందన మీరు గ్యాదరింగ్ ప్రిల్స్ సెట్ చేయండి. అంటే ఈ కుట్టు 1.5 ఇంచుల కింద పడాలి. అప్పుడే మనము ఫ్రాక్ మీద ఈ ప్రిల్ పెట్టినప్పుడు ఈ ఫినిషింగ్ అన్నది మనకి నీట్గా వీడియోలో చూపించాను, పక్కన పిక్ యాడ్ చేశాను చూడండి. అలాగ లేచి నిలబడాలి ప్రిల్లు అని అంటే మినిమం 1.5 ఇంచుల కింద ఈ ప్రిల్ సెట్ చేస్తేనే ఫినిషింగ్ అన్నది మనకి వీడియోలో చూపించినట్లుగా వస్తుంది. సో ఈ విధంగా మొత్తం అంతా గ్యాదరింగ్ ప్రిల్ సెట్ చేసిన తర్వాత ఫ్రాక్ రైట్ సైడ్ వైపున మనం ఏదైతే ఈ ప్రిల్ స్టిచ్ చేసామో ఈ ప్రిల్ స్టిచ్ చేసాం కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రాక్ రైట్ సైడ్ వైపున ఈ ప్రిల్ని ఇలాగా పైకి పట్టేసుకోండి. 1.5 ఇంచ్ స్టిచ్ చేసాం కదా, ఆ ప్రిల్ అంతా దాని మీద కుట్టు పడకూడదు. మనం ఏదైతే ప్రిల్ స్టిచ్ చేసామో అదే కుట్టు మీద మీరు కుట్టు వేసుకుంటూ ఈ ప్రిల్ని ఇలాగా పైకి నెట్టుకోండి. మనకి ఫినిషింగ్ నీట్గా వచ్చేది ఇదే అన్నమాట లుక్. సో ఈ విధంగా పై వైపున మనం స్టిచ్ వేసేటప్పుడు యూ షేప్ కుట్టాం కదా, ఇప్పుడు కొంచెం అక్కడ మూలలో సూది దించి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా సెట్ చేసుకుంటూ ప్రిల్స్ని అయితే ఆల్రెడీ ఇక్కడ మనం సెట్ చేసిన ప్రిల్స్నే నీట్గా సెట్ చేయండి మళ్ళీ. అండ్ కింది వైపుకి వచ్చేటప్పటికి వీడియోని క్లియర్గా చూడండి. ఇక్కడ ఇలాగా మూలకు దింపేసి ఆ ప్రిల్ని ఇలాగా మళ్ళీ టర్న్ చేయండి. కింది వైపున వచ్చేటప్పటికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా సూదిని అలాగ దించేసి ప్రిల్ని మీ వైపుకి ఇలాగ పైకి సెట్ చేసుకుంటూ మనం ఏదైతే యూ అండ్ వి మార్క్ చేసి కట్ చేసామో ఆ షేప్కి తగ్గట్టుగా ప్రిల్ని పై వైపుకి వచ్చేలాగా ఇలాగ ప్రిల్ సెట్ చేసుకొని స్టిచ్ చేస్తే మన ఫ్రాక్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. పై వైపున యూ వస్తుంది కదా, ఇక్కడ కొంచెం అలాగా ప్రిల్ సెట్ చేసేటప్పుడు సూది దింపి కొంచెం వీలాగా ఇప్పుడు కుట్టండి. ప్రిల్ సెట్ చేసేటప్పుడు ఇక్కడ వీలాగా కుట్టేయండి. సో ఈ విధంగా మొత్తం 2 పార్ట్లు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా ప్రిల్ని అయితే సెట్ చేయాలి. కింది వైపున కుట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కుట్టండి, పైవైపు ఈజీగా అర్థమవుతుంది. క్రింది వైపున కొంచెం వీడియోలో చూపించినట్లుగా కుట్టేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా స్టిచ్ చేస్తే మన ఫ్రాక్ అన్నది కంప్లీట్ అయిపోతుందండి. అండ్ దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇంకా నార్మల్గా అటాచ్ చేసేయాలి. అలాగే స్లీవ్స్ని కూడా రెగ్యులర్గా ఎలా స్టిచ్ చేస్తామో అలాగా స్టిచ్ చేయండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్స్ జాయిన్ చేసి స్లీవ్స్ స్టిచ్ చేస్తే మీ మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా బాడీ లూజ్ని బట్టి డ్రెస్ని సైడ్ ఫినిషింగ్ ఇవ్వండి. డ్రెస్ అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే ఈ ప్రిల్స్ని కింద అనీవెన్గా ఉన్నాయి కదా, దీన్ని ఎలా ఈక్వల్గా చేసుకోవాలి అన్నది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను,
షార్ట్ వీడియో ఒకసారి చూడండి. ఇది మన ఫైనల్ అవుట్పుట్. డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్